అందరికీ నమస్తే. బీఆర్ఎస్ నాయకులు వీటికి వచ్చిన అందరికీ, అదేవిధంగా నిన్న దిష్టి బొమ్మను అనిపించిన కాంగ్రెస్ నాయకులు వాళ్ళకి హెచ్చరిస్తున్నాము. ఇలాగే మీరు 6 గ్యారెంటీలు ఇచ్చిర్రు, అట్లా మిమ్మల్ని 420 హామీలు ఇచ్చిర్రు. దాన్ని 420 హామీలు అంటే 420 సార్లు మిమ్మల్ని ఉరిదీయాలి. కాబట్టి ఖబర్దార్, మీరు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. అదేవిధంగా మా గల్లీ నాయకుడు ఆ నాయకుడు అని వికారాబాద్లో మాట్లాడిర్రు. బిడ్డ మీరు గల్లీలలో తిరగనియరు అంటున్నారు, కానీ మేము కూడా తెలుసుకున్నాం అనుకో, మీరు గల్లీలాగా బట్టలు ఇచ్చి కొడతాము. గుర్తుపెట్టుకొని మాట్లాడండి. ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి. ఖబర్దార్ చెప్తున్నా, మా గల్లీ నాయకుల గురించి మా నాయకుల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్తున్నాను. ఓకే, అందరికీ నమస్కారం. నిన్న కేటీఆర్ దిష్టి బొమ్మ దగ్నం చేసిన కాంగ్రెస్ నాయకులకు ఖబర్దార్. ఎందుకంటే రాష్ట్రంలో మంచి ఐటీ రంగాన్ని డెవలప్ చేసినటువంటి కేటీఆర్ తీసుకుపోయి నిన్న దిష్టి బొమ్మ దహనం చేసి, కేటీఆర్నంతా తిట్టే స్థాయి మీ రేంజ్ కాదు, మీరు ఇక్కడ ఉన్న కేటీఆర్ మాట్లాడేంత రేంజ్ కాదు. కాబట్టి కాంగ్రెస్ నాయకులారా, మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. మీకు మాట్లాడే విషయం ఏదైనా ఉంటే మీ పెద్దల ప్రసాద్ కుమార్కి చెప్పండి, మాకు మాట్లాడడానికి వస్తుందని. కానీ కేటీఆర్ దగ్గరికి వస్తే మా టీఆర్ఎస్ ప్రభుత్వం, మాకు టీఆర్ఎస్ ఉన్నాము, ఊపుకునే ప్రసక్తి లేదు. అదేవిధంగా ఏమంటున్నామంటే, కేటీఆర్ను ఏం చేస్తున్నావు ఉరిదిస్తామని మీ రేవంత్ రెడ్డి కేటీఆర్ను పప్పుగాడు ముద్దపప్పు అని రేవంత్ రెడ్డి అన్నాడు. మీరు సమాధానం రేవంత్ రెడ్డికి చెప్పుకోండి. ఇదే సోనియా గాంధీకి బలిదేవత అన్నారు రేవంత్ రెడ్డి. మీరు చెప్పుకోండి రేవంత్ రెడ్డికి, సోనియా గాంధీకి. మీరు చెప్పకుండా మా కేటీఆర్ మా కేసీఆర్ మీద మీరు చెప్పేది ఎందుకు? మీరు అలా మళ్ళీ ఇంకోసారి కేటీఆర్ తిడితే మా బీఆర్ఎస్ నాయకులు ఒక సైనికులు లేకొచ్చి మీ వెనుక పడే రోజులు వస్తాయి, దగ్గరనే ఉన్నాయి. ఎందుకంటే మేము తెలంగాణలో పనిచేసిన వ్యక్తులు, తెలంగాణ గురించి కష్టపడ్డ కేసీఆర్కు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా తెలుసో కేసీఆర్ తెలుసు. కాబట్టి మీరు కేసీఆర్ గురించి మాట్లాడేంత నైతిక విలువ మీకు కాదు. కాబట్టి మేము వికారాబాద్ నుంచి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా వికారాబాద్లో గెలవలేరు అని అంటున్నాం. అట్లాంటి పద్ధతి ఎప్పుడు కాదు. ప్రజాస్వామ్యం అనేది గెలుపోవటం సహజమే, గెలుస్తారు ఓడడం కానీ మీరు మీ హైకమాండ్కు నోరు మాట్లాడానికే అదుపులో లేదు, మీ కింద ఉన్న లీడర్ కూడా మాట్లాడానికే నోరు అదుపులో లేదు. ఇది మాత్రం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడి. మా ఐటీ మినిస్టరు ఎంత మంచిగా మాట్లాడతాడంటే ప్రజల కోసము ఎప్పుడైనా మంచిగా మాట్లాడతాడు. కాకపోతే మీరు ఇంకోటి 6 గ్యారంటీలు ఇస్తామన్నారు. 6 గ్యారంటీలు చేసే కాక ఎంపీటీసీ ఎలక్షన్ పెట్టకుండా మున్సిపల్ ఎలక్షన్ పెడుతున్నారు. మీరు అంత దాని మీద సోవి చేయకుండా మా కేటీఆర్ తిట్టడం ఏంది? మీరు ఎంపీటీసీ ఎలక్షన్లకు ఊళ్ళోకి వస్తే మిమ్మల్ని ఎంటబడి కొట్టకపోతే నువ్వు మున్సిపల్ ఎలక్షన్లు ఎందుకు ఎట్టినావు నువ్వు ఇప్పుడు అంటే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మీ స్పీకర్ ఉన్నారు ఇక్కడ, మా స్పీకర్ అని అంటున్నాం. మీ స్పీకర్ ఇక్కడ వికారాబాద్కు ఏం అభివృద్ధి చేయలేడు, ఇంతకుముందు చేయలేడు, ఇప్పుడు కూడా ఏం అభివృద్ధి చేయలేడు అని తెలియజేసుకుంటున్నా. చెప్తున్నాను. అందరికీ నమస్కారం. నిన్న యూత్ కాంగ్రెస్ నాయకులు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు అసలు దేని గురించి కేటీఆర్ గారి మీద పడుతారో అర్థమవుతలేదు. అసలు ఈ రేవంత్ రెడ్డి పాలనను, కాంగ్రెస్ పాలనను, ప్రభుత్వాన్ని మొత్తాన్ని ప్రజలు ఉరిదీసే పరిస్థితి నెలకొందా ఉంది రాష్ట్రంలో 2.5 ఏళ్ల పాలనలో. మా కేటీఆర్ గారు స్వరాష్ట్రం కోసం ఉద్యమం చేసిన నాయకుడు, హైదరాబాద్కి ఎన్నో లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ఐటీ రంగంలో తీసుకొచ్చిన నాయకుడు మా కేటీఆర్ గారు. హైదరాబాద్ పలు రకాలుగా ఎన్నో ఫ్లైఓవర్స్ కట్టి అతి తక్కువ టైంలో హైదరాబాద్ ప్రపంచ స్థాయిలో ఒక దేశంలోనే అగ్రగామి సిటీగా నిర్మించిన నాయకుడు మా కేటీఆర్ గారు. ఈ రాహుల్ గాంధీ పప్పు అన్నాడు అని చెప్తారు. రాహుల్ గాంధీ పప్పు అని కేటీఆర్ గారు కాదు, మీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు. దేశం మొత్తం ఆయన పప్పు అంటుంది. మీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ కూడా బలిదేవతాన్ని సంబోధించండి. దాని గురించి మీరు మాట్లాడండి ఫస్ట్. ఇప్పుడు ఏదో మా అన్న కేటీఆర్ గారు అన్నారని చెప్పి కేటీఆర్ గారి మీద అవాక్కులు చవాక్కులు వెళ్తామంటే మేము సహించం అని తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా చూస్తే ఈ 6 గ్యారెంటీల విషయంలో యూత్ కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ ఎలక్షన్స్లో ఇంటింటికి ప్రతి కార్డును తీసుకొచ్చి పంచి ఎలక్షన్లో ప్రజలు మభ్యపెట్టి ఇంటింటికి పంచి యూత్ కాంగ్రెస్ నాయకులే పంచారు 6 గ్యారెంటీల కార్డు. ఎన్ని అమలయ్యాయి అని చెప్పి మీరు మీ నాయకులు ప్రశ్నించండి ఒకసారి. మీకు తెలుసు అసలు ఉచిత బస్సు తప్పించి ఒక్క 6 గ్యారెంటీల్లో మహిళలకు 2500 పింఛన్ కానీ, వృద్ధాప్య పింఛన్లు కానీ, తులం బంగారం కానీ ఏది మీ నాయకులు ఇవ్వలేరు. అసలు దీని మీద మీ నాయకులు ప్రశ్నించండి. మీరే వంచరు గ్యారంటీ కార్డులు, మీరే ఇంటింటికి తిరిగి అసెంబ్లీ ఎలక్షన్లో అన్నీ వంచరు. మీరు దీని మీద మీ నాయకులు ప్రశ్నించండి.
ముఖ్యంగా చూస్తే మా కేటీఆర్ గారి మీద కానీ ఇంకా మా నాయకుల మీద కానీ ఇంకోసారి ఇలా అవాకులు చౌకులు పెడితే మాత్రం సహించేది లేదని హెచ్చరిస్తూ ఉన్నాము. ఇంకొక చిన్న మాట ఏంటంటే మా నాయకుల మీద ఒకరి మీద ఈయన గెలవలేడు అది అని చెప్పి మాట్లాడారు. రాజకీయంలో ప్రజాస్వామ్యంలో గెలుపోవడం అనేది సహజం. రేవంత్ రెడ్డి కూడా కుడంగా ఓడిపోయాడు కాబట్టి ఒకరి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం కానీ కించపరిచి మాట్లాడడం కానీ తప్పు అని హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు కూడా అందరూ దీన్ని గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాను. అందరికీ థ్యాంక్ యూ. జై తెలంగాణ.